కాకరకాయ ఫ్రై అస్సలు తినని వాళ్ళు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఇది కాకరకాయ ఫ్రైలా ఉండదు. చూడడానికి కానీ తినడానికి కానీ చిన్నపిల్లలైతే కొత్తగా తినేవాళ్ళు లేదంటే ఇష్టంగా తినని వాళ్ళు ఉన్నవాళ్ళైతే ఒకసారి ఈ కూర ఇలా ట్రై చేసి పెట్టండి. కంపల్సరీగా వాళ్ళు మీకు కాంప్లిమెంట్స్ ఇస్తారు. ఎలా ఉంది ఏంటనేది. చాలా బాగుంటుంది కర్రీ అయితేను. ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఇలా సన్నగా చాప్ చేసుకుంటాను. ఎందుకంటే కర్రీ టేస్టీగా ఉంటుంది. ప్లస్ తినడానికి కూడా చాలా బాగుంటుందని నేను అలా చేస్తాను. మా పాప చిన్నప్పుడు కాకరకాయ తినేది కాదు. నేను ఇలా అలవాటు చేశాను తనకి. ఇప్పుడు తనకి కర్రీ అంటే చాలా చాలా ఇష్టము. ఎంత అంటే హాస్టల్కి కూడా పట్టుకెళ్ళి ఈ కూర తినేది. ఎందుకంటే అక్కడ ఫుడ్ బాగోదు కాబట్టి. అందుకని నేను ఇలా ఎక్కువగా చేస్తూ ఉంటాను కాకరకాయ ఫ్రైని. సో ఇది నిలవ కూడా మనకి ఎక్కువ కాలం ఉంటుందన్నమాట. అంటే ఒక 20 డేస్ 15 డేస్ వరకు ఉంటుంది. అసలు పాడవదు. బయట ఉంచుకున్నా కూడా మీకు కర్రీ అనేది పాడవదు. అంత బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా సన్నగా చాప్ చేస్తున్నాను నేను కాకరకాయలని. పైన పొట్టు తీసేసి ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో మనము ఉప్పు పసుపు వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచుకోవాలి. అప్పుడు ఏంటంటే అది పీల్ చేసి మనకి చేదంతా వదిలేస్తుంది. కాసేపటికి నీరు వస్తుందన్నమాట కాకరకాయలో. అందుకని నేను అలా చేస్తున్నాను. కాసేపు అలా ఉంచుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత దాన్ని అలా గట్టిగా మనం పిసికేసుకోవాలి. ఎందుకంటే ఉన్న నీరంతా బయటకు వచ్చేస్తుంది కాబట్టి అలా పీసుకుని పక్కన పెట్టేసేసుకుని ముందుగా కడాయిలో నూనె వేసుకోవాలి. తాలింపుకి నూనె వేసేసుకుని దాంట్లో నేను ఒక 3 వెల్లుల్లి రెబ్బలు వేసాను. నేను ప్రతి కర్రీలో కూడా వెల్లుల్లి రెబ్బలు వేస్తాను. సో అలా దంచేసిన వెల్లుల్లి రెబ్బలు ఒక 3 వేసుకున్నాను నేను. తర్వాత తాలింపు దినుసులు వేసుకున్నాను. పప్పులు తగులుతూ ఉంటే బాగుంటాయి కాబట్టి నేను కొంచెం ఎక్కువే వేస్తాను. తర్వాత జీలకర్ర వేసుకుని కొంచెం వేగిపోయిన తర్వాత లాస్ట్లో కరివేపాకు వేసుకుని ఆ కరివేపాకు కొంచెం వేగిన తర్వాత మనం ఇందాక కలిపెట్టుకున్నాం కదా, ముక్కల్ని నలిపేసుకున్నాం కదా, అవి మనం నీరు పిండేసుకుని ఇంట్లో వేసేసుకోవాలి. కాకరకాయ ముక్కల్ని ఫస్ట్ కాకరకాయలు వేయించుకోవాలి. ఎందుకంటే కాకరకాయ ఎక్కువసేపు వేగుతుంది. అందుకని కాకరకాయ ముందు వేయించేసుకున్న తర్వాత ఉల్లిపాయ వేసుకుంటాను. నేనైతే అలాగే చేస్తాను. ఒకసారి చూడండి నేను ఎలా చేస్తాను అనేది. ఈ కాకరకాయ మొత్తం నీరంతా పిండేసుకుని వేసుకున్న తర్వాత కొంచెం అలా తిప్పేసుకుని కొంచెం సిమ్లోనే పెట్టుకోవాలి. ఈ కర్రీ అంతా కూడాను రెగ్యులర్గా అలా తిప్పుకుంటూ ఉండాలి కంటిన్యూగాను. ఒకసారి ట్రై చేయండి. అలా సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. నేను పక్కన టీ కూడా పెట్టుకున్నాను కొంచెం తాగుదామని. సో అలా సిమ్లో పెట్టుకుని ఏగుతూ ఉంటుంది. అది నిదానంగాను మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉంటే సరిపోతుంది. చూసారు కదా ఏగిపోవడం చక్కగాను. అదిగోండి చూడండి ఎంత చక్కగా ఏగిందో. సో అలా వేసుకున్న తర్వాత నేను సన్నగా చాప్ చేసుకుంటా ఉల్లిపాయలు కూడాను. కాకరకాయలు మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నామో ముక్కలు, ఉల్లిపాయ కూడా సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. నేనైతే ఉల్లిపాయలు ఎక్కువే వేసుకుంటాను. కానీ ఉల్లిపాయ మనకి కనిపించదు లాస్ట్లో. ఇప్పుడు ఉల్లిపాయ తగ్గట్టుగా ఉప్పు పసుపు వేసుకోవాలి కొంచెము. ఎందుకంటే కాకరకాయలు ఆల్రెడీ వేసాం కదా, దానికి తగ్గట్టుగా ఉప్పు పసుపు వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ తిప్పేసుకుని మనం సిమ్లో పెట్టేసుకుంటే ఆ ఉల్లిపాయ కూడా చక్కగా ఏగిపోతుంది కాకరకాయతో పాటే. టీకి మరిగిపోయినాయి పోసుకుంటున్నాను చూడండి. ఇంకా అందరూ కూడా కాకరకాయ గురించి నాకు ఒకసారి కామెంట్ చేయండి. మీకు ఇష్టమా లేదా, మీరు ఎలా చేస్తారు అనేది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడాను. అలాగే మనము కాకరకాయ మళ్ళీ ఒకసారి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉంటే నిదానంగా అది మనకి అడుగు అంటకుండా ఉంటుంది. చక్కగా ఏగుతుంది కూడాను. మొత్తం ఈవెన్గా ఏగుతూ ఉంటుంది చక్కగా. అది కూడా మధ్య మధ్యలో అలాగూ మనం ఉల్లిపాయ వేసింది కూడా లాస్ట్లో కనిపించదు మనకి. అంత చక్కగా మగ్గిపోతుంది. చూసారు కదా అసలు ఉల్లిపాయ పెద్దగా కనిపించట్లేదు. కర్రీ కూడా ఎంత తక్కువ అయిపోయిందో అలా ఉంటుందన్నమాట చక్కగాను. అది మనం సిమ్లో పెట్టుకుని వేపుకోవాలి. కాకరకాయ నేను సన్నగా చాప్ చేసుకున్న, ఉల్లిపాయ కూడా సన్నగా చాప్ చేసుకున్నాను కాబట్టి అలా కనిపిస్తుంది. తర్వాత కొంచెం వేగిపోయిన తర్వాత కారము, నేను ధనియాల పొడి వేసుకుంటా కంపల్సరీగా ప్రతి కూరలో కూడాను. సో అలా ధనియాల పొడి కూడా వేసుకున్నాను. మళ్ళీ ఒకసారి తిప్పుకొని ఇంకొకసారి మూత పెట్టేసుకుంటే కొంచెం కారం ఎన్ని పడతాయి కర్రీలో. తర్వాత అలా మనం తిప్పుకుంటూ ఉంటే సరిపోతుంది. లాస్ట్లో కొంచెం బెల్లం వేసుకోవాలి. నేను బెల్లం కంపల్సరీగా వేస్తాను కాకరకాయ ఫ్రైలో. అలాగని మనకి తీపేం అనిపించదు, కానీ బాగుంటుంది. కొంచెం షుగర్ వేసుకుంటే ఏమైందంటే కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది కర్రీ అనేది. ఇంకొకటి కలర్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా ఎలా ఉందో కలర్ అనేది. ఇదిగోండి చూడండి కాకరకాయ ఫ్రై రెడీ అయ్యింది. కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.